ఏంటి గుడ్ మార్నింగ్? ఆహా, ఫోర్త్ పీరియడ్, మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తనున్నాడు. గుడ్ మార్నింగ్. ఓహో, ఈ ఆనంద సమయంలో నేను పాఠం చెప్తారా మాస్టారు? లేదు, హరికథ చెప్తాను. అందుకే కదా గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతాలు ఇచ్చేది. కాసుకోండి. పవమ్మ సుతుడు బట్టు పారార విందమునకు నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం. సైలెంట్ సైలెంట్. నాతో స్పోర్ట్స్ ఆడకండి, బ్రేక్ తినేస్తాను. ఏయ్, నిన్న పాట ఎక్కడ ఆపాను? పులి స్టాప్ దగ్గరండి. ఛా, నిజమా? అరే, ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అబ్బా, ఎలా గుర్తు పెట్టుకున్నావురా? నువ్వు సిగ్గుపడకరాయి, సిగ్గుపడకరాయి. కూర్చో. అరే గౌడు కదా, నిన్న పాఠం ఎంతవరకు చెప్పాను రా? అదా, అదే అదే అమ్మ ఆవు ఇల్లు ఈగ మేక తోక ఈక పీక కోడి పెట్ట పూల బుట్ట కాకి రెట్ట పేడ తట్ట చాచి కొట్ట నిన్ను గోతిలో పెట్ట. అది అలా గడ్డేట్రా మాయ. ఈ వెదో నాతో నాకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. రాత్రి హోంవర్క్ చేసి పెట్టమని టెక్స్ట్ బుక్ నోట్ బుక్ ఇచ్చాడు. నోట్ బుక్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ పట్టుకొచ్చాడు. కొన్ని హోంవర్క్ అయినా సరిగ్గా చేసి వచ్చాడంటే అది లేదు. చీ, అన్ని బూతులే. అది చూసి మా మాస్టర్ పిచ్చి కొట్టాడు. వాడు కూడా నీలాగే మూలశంఖ మాస్టర్. అలాగే మూలశంఖ మాస్టరా? చైనా మొహమ్మద్ బుర్రు పెడకొట్ట. ఏరా, ఒంటి మీదకి 40 ఏళ్ళు వచ్చినాయి, నీకు నీ పుస్తకానికి నా పుస్తకానికి తేడా తెలీదు? అది అది నీ కడుపున చెడ పుట్టింది కదా. ఒరే మాయా, ఒరే అనక నా పరుగు పోద్ది. ఏ చాలే ఓ, ఈ దొంగ నాన్న చదువు సంధ్య మానేసి ఇంటి దగ్గర అమ్మని తెగ ఏడిపిస్తున్నాడు. అది చాలక పొదస్తమానం టీవీ చూస్తూ కూర్చుంటున్నాడు. పుస్తకం తెరిస్తే ఒట్టు. నువ్వైనా కాస్త బుద్ధి చెప్పి వనకు. అలాగే సార్. టాటా.